ఇద్దరు మనుషులు ఉన్నారు వార్తలు తెచ్చేందుకు, కానీ ఒక్కలన్నా చక్కగా వార్త తెచ్చిన పాపనవోరు. ఏడున్నారో ఈ ఉద్దండులు. ఇంకెవరు? మన రాజేష్ల వారు, తింగరి తిరకాసుల వారు. ఏమా రాజేష్, నేను అడిగింది ఎంత దాకా వచ్చింది పని? అరే అదే పనులున్నా బాబాయ్. పనికిరాని పనులు బాగానే చేస్తారు ఇద్దరు, గాని ఏం పని ముంగటేసుకుర్రో చెప్పండి ముందు. తిరకాసు బాబాయ్కి బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తున్నా. బర్త్ సర్టిఫికేటా? బర్త్ సర్టిఫికేట్ కాదు, బర్త్ సర్టిఫికేట్. మెంటలా? గసంటి సర్టిఫికేట్ ఉంటుందా ఎక్కడన్నా? అరే ఎందుకు ఉండదు, ఏదైనా ఉంటది మనం తలుసుకుంటే. కావాలంటే చెప్పు, నువ్వు మనిషివని, నీకు మెదడు కూడా ఉన్నదని ఒక సర్టిఫికేట్ ఇప్పియమంటావా? చెప్పమ్మా, ఇప్పిమంటే ఇప్పించేస్తాడు. పిచ్చా మీకేమన్నా? గవ్వే సర్టిఫికెట్లు? అరే నిన్న మా ఈదిలో ఒక ఆయనకి కుక్క కరిచిందంట, ఎవరు నమ్మట్లేదని సర్టిఫికేట్ ఇప్పిస్తానన్నాడమ్మా మన రాజేష్. ఏమని? ఆ కుక్క నేనే కరిచాను అని రాసిచ్చినట్టుగా సర్టిఫికేట్ ఇప్పించేస్తానన్నాడమ్మా. ఇవే కాదు, ఏది కావాలన్నా ఇప్పిస్తా. ఇంజనీరింగ్ అంటే ఇంజన్ లో నీళ్లు పోసుడు అనుకునే నీ మొఖానికి నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇప్పియగలుగుతా నేను. అవి సర్టిఫికెట్లు అనుకుంటున్నావా? సర్ఫ్ ప్యాకెట్లు అనుకుంటున్నావా? ఓ ఇప్పిస్తా అంటున్నావు. ఎవడా గోష్గా నీకు సర్టిఫికెట్లు ఇప్పించేది చెప్పు. అరే ఉన్నారు భయ్, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సాజీదు, రాజీవు, ఇంకో 5 ఉన్నారులే మనకు తెలిసిన వాళ్ళు. సాజిద్, రాజీవా? గచ్చిబౌలిలో జిరాక్స్ షాపులు ఉంటారు. ఒరే వేస్ట్ గా, ఉత్త జిరాక్స్ షాప్ కాదది, దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే సెంటరు. ఫోటోలు మ్యాటర్లు మార్చి సర్టిఫికెట్లు అమ్ముతురట వాళ్ళు. వాళ్ళ గురించేనా నువ్వు చెప్పేది? నీకెట్లా తెలుసు వాళ్ళ గురించి? మాదాపూర్ పోలీసులకు ముచ్చట తెలిసి అరెస్ట్ చేసిండ్రు ఆల్రెడీ. మన స్కెచ్ మిస్ అయింది బాబాయ్. అవును కదా, ఏ స్కెచ్ ఏంది అసలు? తెలిసిన ఒకళ్ళ నుండి గచ్చిబౌలి జిరాక్స్ సెంటర్ లో దొంగ సర్టిఫికెట్లు చేసి అమ్ముతున్నారు అని తెలిసింది నాకు. అయితే ఇక అందరికి అడ్డగోలు సర్టిఫికెట్లు ఇప్పించుకుంటా పైసలు దొబ్బుతున్నావా? కాదు, నేను భర్త సర్టిఫికేట్ కావాలి అని అడగంగానే ఆశ కొద్ది పైసలు వస్తాయి కదా అని రేపు రండి చేసేద్దాం ఏదైనా అన్నారు. ఇక ఇయ్యాల పోయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు పట్టిద్దాం అనుకున్నా, ఇంతల్నే దొరికిపోయింది. అంతేనా? అరే చెప్పు బాబాయ్. నిజమేనమ్మా. కావాలంటే నిజమని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాలా? ఏం వద్దులే గాని నడవండిగా. ఇద్దరు బాగానే వేసిరు స్కెచ్ గాని. కానీ అసలు మనకు దొరుకుతాయి పో బాబాయ్. అదే కదా భయ, ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. చూడుండ్రుల్లా జిరాక్స్ సెంటర్లా దొంగ సర్టిఫికెట్లు తయారు చేస్తురట. ఎట్లాంటి వాళ్ళు మోపైతున్నారు చూడండి ఇక లోకం మీద.